ప్రభునామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ, కరిమల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు వందనాలండి. ఆదికాండం 33వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఆదికాండం 33వ అధ్యాయం. ఈ అధ్యాయంలో 20 సంవత్సరాల క్రితం వేరైపోయినటువంటి యాకోబు ఏశావులు కలుసుకోవడం మనం చూస్తాం. పాపం వాళ్ళని వేరు చేసింది, క్షమాపణ వాళ్ళని తిరిగి సమాధానపరిచింది. నేటి దినాల్లో మనకి దేవునికి మధ్య ఎడబాటు కలిగించేది పాపమే. తప్పిపోయిన కుమారుడు బుద్ధి తెచ్చుకుని తిరిగి వచ్చి క్షమించమని తండ్రిని అడిగినప్పుడు సమాధానం కలిగింది. కాబట్టి ఈ అధ్యాయంలో 4 విషయాలు మనం నేర్చుకోవచ్చు. అన్నదమ్ములిద్దరూ సమాధాన పడడం. రెండవ విషయం, ఈ అధ్యాయంలో యాకోబు మందలను నడిపించడం. మూడవది, షెకెము అనే ప్రాంతంలో భూమిని కొనడం. నాలుగవది, అక్కడ బలిపీఠము కట్టడం. ఈ 4 అంశాలు ఈ అధ్యాయంలో ఉన్నాయి. మొదటి నుంచి 12 వచనాలు చదువుతాను. మొదటి నుంచి 12 వచనాలు. ఆదికాండం 33వ అధ్యాయం మొదటి నుంచి 12 వచనాలు. యాకోబు కన్నులెత్తి చూచినప్పుడు ఏశావును అతనితో 400 మంది మనుష్యులను వచ్చుచుండిరి. అప్పుడు అతడు తన పిల్లలను లేయా రాహేలులకును 2 దాసీలకును పంచి అప్పగించాడు. అతడు ముందర దాసీలను వారి పిల్లలను, వారి వెనుక లేయాను ఆమె పిల్లలను, ఆ వెనుక రాహేలును యోసేపును ఉంచి తాను వారి ముందర వెళ్ళుచు తన సహోదరుని సమీపించు వరకు 7 మార్లు నేలను సాగిలపడను. అప్పుడు ఏశావు అతన్ని ఎదుర్కొన్న పరిగెత్తి అతన్ని కౌగిలించుకుని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాను. వారిద్దరూ కన్నీరు విడిచిరి. ఏశావు కన్నులెత్తి ఆ స్త్రీలను పిల్లలను చూచి, వీరు నీకేమి కావాలని అడిగినందుకు అతడు, వీరు దేవుడు నీ సేవకునికి దయచేసిన పిల్లలే అని చెప్పాను. అప్పుడు ఆ దాసీలను వారి పిల్లలను దగ్గరకు వచ్చి సాగిలపడిరి. లేయాయు ఆమె పిల్లలను దగ్గరకు వచ్చి సాగిలపడిరి. ఆ తర్వాత యోసేపును రాహేలును దగ్గరకు వచ్చి సాగిలపడిరి. ఏశావు నాకు ఎదురుగా వచ్చిన ఆ గుంపంతయు ఎందుకని అడుగగా అతడు, నా ప్రభు కటాక్షం నా మీదకు వచ్చుటకే అని చెప్పాను. అప్పుడు ఏశావు, సహోదరుడా, నాకు కావలసినంత ఉన్నది, నీది నీవే ఉంచుకోమని చెప్పాను. అప్పుడు యాకోబు, అట్లు కాదు, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల చిత్తకించి నా చేత ఈ కానుక పుచ్చుకొను. దేవుని ముఖము చూచినట్లు నీ ముఖమును చూచితిని. నీ కటాక్షము నా మీదకి వచ్చినది కదా, నేను నీ వద్దకు తెచ్చిన కానుకను చిత్తకించి పుచ్చుకొను. దేవుడు నన్ను కనికరించాను మరియు నాకు కావలసినంత ఉన్నదని చెప్పి అతన్ని బలవంతము చేశాను గనుక అతడు దాన్ని పుచ్చుకొని, మనము వెళ్ళుదము,
నేను నీకు ముందుగా సాగిపోదునని చెప్పగా ఈ 12 వచనాల్లో యాకోబు ఏశావులిద్దరూ సమాధానపడుటను మనం చూస్తున్నాం. ఒకప్పుడు ఏశావు 400 మందితో బయలుదేరి వస్తున్నాడనేటువంటి వార్త విన్నప్పుడు భయపడినటువంటి యాకోబు ఇప్పుడు ఆ దృశ్యాన్ని కన్నులారా చూస్తున్నాడు. తన భార్యలను, పిల్లలను, దాసీలను భాగాలుగా చేస్తున్నాడు. వాళ్ళకి సమాధాన పడేటువంటి విధానాన్ని గురించి కూడా వాళ్లకు నేర్పించాడు. ఇక్కడ ఈ వచనాల్లో సమాధాన పడడానికి యాకోబు అనుసరించిన ముఖ్యమైన విషయాలు మనకు కనబడుతున్నాయి. అవేంటంటే తాను అనుసరించినటువంటి పద్ధతి, 2 తాను మాట్లాడినటువంటి మాటలు, భాషా విధానం, 3 తాను పొందిన నష్టం. యాకోబు సమాధాన పడడం కోసం 3 ముఖ్యమైన కార్యాలు చేస్తున్నాడు. 1 అతడు అనుసరించిన పద్ధతి, 2 తాను వాడిన భాష, 3 తాను పొందిన నష్టం. ఈ 3 గురించి మనం ధ్యానం చేసుకుందాం. తాను అనుసరించినటువంటి పద్ధతి ఏంటో చూద్దాం. 3వ వచనం, తాను వారి ముందర వెళ్ళుచు తన సహోదరుని సమీపించు వరకు 7 మార్లు నేలను సాగిలపడెను. 7 సార్లు తన సహోదరుడి దగ్గరికి వెళ్ళే టైంలో ఎదురుగా వస్తున్నాడు ఏశావు. యాకోబు ముందుగా వెళుతూ అతడి దగ్గరికి వచ్చే టైంకి 7 సార్లు సాగిలపడ్డాడంట. 7 సార్లు అంటే ఇక్కడ యాకోబులో 7 అనేది బైబిల్ పరిభాషలో 7 అనేది సంపూర్ణ సంఖ్య. లోకస్తులు 7ని 7 అని పలకరు. దానివల్ల వాళ్ళకి ఏదో నష్టం కలుగుతుంది అనుకుంటారు. 7 అని అంకేసి మధ్యలో అడ్డంగా కుట్టేస్తారు. 7 అంటే వాళ్ళకి ఎంతో భయం. 7 అని అనరు. ఏడు అనేది బైబిల్ పరిభాషలో సంపూర్ణ సంఖ్య. 7 అనేది ఇప్పుడు వారాలు ఏంటండి? 7. దీన్ని ఎవరైనా మారుస్తారా? మార్చగలరా? పరిశుద్ధ గ్రంథంలో కూడా 7 దినాలు. సృష్టి అంతా ఎన్ని దినాల్లో చేశాడు ఆయన? 7 దినాల్లో చేశాడట. 6 దినాల్లో సృష్టి అంతా చేసి 7వ దినమున విశ్రమించి దాన్ని పరిశుద్ధపరిచాడు మన ప్రభు. మళ్ళీ మొదటి నుంచే ప్రారంభమవుద్ది. ఆదివారం 1, సోమవారం 2 చదువుకున్నాం కదా. చదువుకునేటప్పుడు నేర్పిస్తారు కదా. సంపూర్ణతను సూచిస్తుంది. కాబట్టి ఇక్కడ యాకోబుకి సంపూర్ణ దీనత్వం ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. తన అన్నతో సమాధాన పడడానికి ఇదొక ముఖ్యమైనటువంటి సూత్రం. ఇదొక ముఖ్యమైనటువంటి సూత్రం. 4వ వచనంలో చూడండి. అప్పుడు ఏశావు అతని ఎదుర్కొన్న పరుగెత్తి అతన్ని కౌగలించుకొని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకుని వారిద్దరూ కన్నీరు విడిచిరి. ఏశావు పరుగెత్తుకొచ్చి అతన్ని కౌగలించుకొని
అతని మెడ మీద ముద్దు పెట్టుకున్నాడు. ఒకప్పుడు నేను చంపేస్తాను అన్నవాడు ఇప్పుడు ముద్దు పెట్టుకుంటున్నాడు. వారిద్దరూ కన్నీరు విడిచారు. అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళకి ప్రేమ పొర్లుకొని వచ్చిందనమాట. యాకోబు సాగిలపడడం ఏశావుకు ప్రేమ కలగడానికి కారణమైంది. తర్వాత యాకోబు కుటుంబీకులందరూ వచ్చి సాగిలపడ్డారు. 6వ వచనంలో అప్పుడు ఆ దాసీలు వారి పిల్లలు దగ్గరకు వచ్చి సాగిలపడరు. లేయాయు ఆమె పిల్లలు దగ్గరకు వచ్చి సాగిలపడరు. ఆ తర్వాత యోసేపును రాహేలును దగ్గరకు వచ్చి సాగిలపడరు. మరి వీళ్ళు ఎలా వచ్చి సాగిలపడడం ఎవరు నేర్పించారు? యాకోబే నేర్పించాడు. అవన్నీ ఇందులో రాతలోకి రాలేదు, కానీ వాళ్ళని అప్పగించినప్పుడే మొదటిగా దాసీలు వారి పిల్లలు వచ్చి సాగిలపడ్డారు. లేయా తన పిల్లలు వచ్చారు. తర్వాత రాహేలు తన బిడ్డ యాకోబు వీళ్ళందరూ సాగిలపడ్డారు. అంటే ఇదంతా నేర్పించింది ఎవరు? యాకోబే వాళ్ళకి నేర్పించాడు. కాబట్టి సమాధానపరచబడుట కొరకు మనల్ని మనం తగ్గించుకోవడం అనేది చాలా ముఖ్యమైనది. సమాధానం అనే బంధం మనకు ఉండాలంటే, సమాధానంగా ఉండాలంటే తగ్గాలి. తగ్గకపోతే ఎలాగా? నేను పట్టుకున్న కుందేలకి 3 కాళ్ళు అంటే కూర్చుంటే ఎలాగా? ఇప్పుడు ఒక కాలు చేతితో పట్టుకున్నాడు, మిగిలిన 3 లెక్క పెడుతున్నాడు, చేతిలో పట్టుకున్నది లెక్క పడతలేదాడు. అలా కొన్నిసార్లు మొండి పట్టుదలతో చాలామంది అసమాధానానికి అసహనానికి గురైపోతూ ఉంటారు. వాళ్ళకి మనశ్శాంతి ఉండదు. చూడండి, దెబ్బలాడుకుంటున్నప్పుడు గొడవలు పడుతూ ఉన్నప్పుడు ఎక్కడ సమాధానం వస్తుందండి? శాంతి ఉండదు, నెమ్మది ఉండదు, సంతోషం ఉండదు. అసమాధాన స్థితి అది చాలా భయంకరమైందండి. అసమాధాన స్థితి తగ్గాలి కదా, తగ్గాలి. తగ్గించుకోవడం అనేది చాలా ముఖ్యమైనది. అందుకే సామెతల గ్రంథకర్త సామెతల గ్రంథం 25వ అధ్యాయం 15వ వచనం చదువుతాను. దీర్ఘశాంతము చేత న్యాయాధిపతిని ఒప్పించవచ్చును, సాత్వికమైన నాలుక ఎముకలను నలుగగొట్టును. దీర్ఘశాంతము చేత న్యాయాధిపతిని కూడా ఒప్పించవచ్చంట. సాత్వికమైన నాలుక ఎముకల్ని నలగగొడుతుంది. ఎముకల్ని సాత్వికమైనటువంటి నాలుక. యాకోబులో ఇప్పుడు సాత్వికం కనబడతా ఉంది. ఎఫెసీ పత్రికలో పౌలు గారు అంటాడు కదా, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 1 నుంచి, కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ గలవారై ప్రేమతో ఒకనినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఎఫెసీ సంఘానికి రాస్తూ, మీరు మీ మధ్యలో ఒక బంధం ఉండాలి. ఏంటా బంధం? సమాధానం అనేటువంటి బంధం.
ఉండాలి. సంఘంలో, క్రైస్తవ కుటుంబాల్లో ఒక బంధంతో వాళ్ళు కొనసాగాలి. ఏంటి బంధం అంటే సమాధానము. సమాధానం అనే బంధం. మనందరికీ సమాధానం అనే బంధం ఉండాలి. దేవుడు కూడా తన ఆత్మ ద్వారా మన మధ్యలో ఐక్యతను కలుగజేస్తూ ఉంటాడు. పరిశుద్ధాత్ముడు ఎక్కడుంటాడో, ఎవరి హృదయాల్లో పరిశుద్ధాత్మకు స్థానం ఉంటుందో, ఎవరి హృదయాల్లో పరిశుద్ధాత్మకు వాళ్ళు ప్రాధాన్యత ఇస్తారో, పరిశుద్ధాత్మ ఆధీనంలో నడిపించబడుతూ ఉంటారో, ఆ పరిశుద్ధాత్ముడు వారితో, వారి మధ్యలో ఐక్యతను కలుగజేస్తూ ఉంటాడు. ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు ఉన్న చోట ఐక్యత ఉంటుందో, ఆ ఐక్యతను కాపాడుకోవడానికి మనకు శ్రద్ధ ఉండాలి. పరిశుద్ధాత్ముడు కలగజేసే ఐక్యతను కాపాడుకొనుటయందు మనకు శ్రద్ధ ఉండాలి. ఎప్పుడైతే దేవుడు కలిగించే, పరిశుద్ధాత్ముడు కలిగించే ఐక్యతను కాపాడుకొనుటకు శ్రద్ధ కలిగి ఉంటామో వాళ్ళలో ప్రేమ ఉంటుంది, ఒకరినొకడు సహించుకోవడం ఉంటుంది, దీర్ఘశాంతం ఉంటుంది, సంపూర్ణ వినయం ఉంటుంది, సాత్వికం ఉంటుంది. ఇవి ఉంటేనే ఐక్యత కాపాడబడుతుంది. ఇవి ఉంటేనే సమాధానం అనే బంధానికి అర్థం ఉంటుంది. కాబట్టి సమాధానం అనే బంధము చేత పరిశుద్ధాత్ముడు మనకు కలిగించేటువంటి ఐక్యతను కాపాడుకోవాలని శ్రద్ధ ఉన్న ప్రతివాడు ప్రేమ కలిగి ఉంటాడు, సహిస్తాడు, దీర్ఘశాంతం ఉంటుంది, వాళ్ళకి సంపూర్ణ వినయం ఉంటుంది, వాళ్ళలో సాత్వికం ఉంటుంది. వాళ్ళలో సాత్వికం ఉంటుంది. కాబట్టి మనం కూడా నేడు ఐక్యతను కాపాడుకొనుటకు ప్రేమ, సహించడం, దీర్ఘశాంతం, సంపూర్ణ వినయం, సాత్వికం, ఇవి చాలా ప్రాముఖ్యమైన లక్షణాలండి. సాత్వికము అనేది తప్పిదాల్లో ఉన్నవారి పట్ల చూపించేటువంటి గుణం అన్నమాట. తప్పిదాల్లో ఉన్నవారి పట్ల చూపించేటువంటి గుణం. యేసుక్రీస్తు ప్రభు అన్నారు కదా, నేను సాత్వికుడను, దేన మనస్సు గలవాడును. శిష్యుల పాదాలు ప్రభు కడిగారండి. ఆయన దీనత్వం కనబడుతుంది. వ్యభిచారమందు పట్టబడినటువంటి ఆ స్త్రీని అమ్మా అని పిలిచాడు ప్రభు. ఇస్కరియోతు యోధాని తను అప్పగించడానికి వచ్చాడు. వాడు, చెలికాడ నీవు చేయవలసింది చెయ్యి అని చెప్పాడు. కలువరి శిలువలో వేలాడుతూ తన్ను హింసించిన వారిని, దూషించిన వారిని చూచి, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరెరగరు గనక వీరిని క్షమించు. ఆయన చేసిన ఈ పనులన్నిటిలో సాత్వికం కనబడుతుందండి. సాత్వికం కనబడుతుంది. ఆయన చేసిన ఈ పనులన్నిటిలో చూడండి, యోహాను సువార్త 13వ అధ్యాయం. యోహాను సువార్త 13, 4వ వచనం. భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రము అవతల పెట్టివేసి ఒక తువ్వాలు తీసుకొని నడుమునకు కట్టుకొనెను. అంతటి పళ్ళెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకొని ఉన్న తువ్వాలతో తుడుచుటకును మొదలు పెట్టెను. లూకా సువార్త
23వ అధ్యాయం. లూకాసు వార్త 23:34. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పాను. మత్తయి సువార్త 26వ అధ్యాయం. మత్తయి సువార్త 26:48 నుంచి. ఆయనను అప్పగించువాడు నేనెవరిని ముద్దు పెట్టుకొందునో ఆయనే యేసు, ఆయనను పట్టుకొనుడని వారికి గుర్తు చెప్పి వెంటనే యేసునొద్దకు వచ్చి, బోధకుడా, నీకు శుభమని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకొనును. యేసు, చెలికాడా, నీవు చేయవచ్చినది చేయుమని అతనితో చెప్పు. చెలికాడా, కాబట్టి ప్రభు సాత్వికం కనపడతా ఉంది ఈ వచనాలన్నిటిలో. మనం కూడా మన సహోదరుల మధ్యలో ఉన్నటువంటి తప్పిదాల్లో ఒకవేళ వాళ్ళు మన ఎదుట మన పక్షంగా ఏ విధమైన తప్పు చేసినా, వాళ్ళు మన గురించి ఏ విధమైన తప్పిదంలో మన గురించి ఏ విధమైన తప్పిదం చేసినా మన విషయంలో వారి పట్ల మనం చూపించాల్సింది ఏంటో తెలుసా? సాత్వికం చూపించాలి. తప్పిదాల్లో ఉన్న వారి పట్ల సాటి విశ్వాసులు చూపించాల్సింది సాత్వికం. అందుకే గలతీ పత్రిక 6వ అధ్యాయంలో ఏమంటాడు చూడండి, మొదటి వచనంలో, సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనా చిక్కుకొని ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధించబడునేమో అని తన విషయమే చూచుకొనుచు సాత్వికమైన మనస్సుతో అట్టి వారిని మంచి దారికి తీసుకురావాలి. సాత్వికమైనటువంటి మనస్సుతో అలాంటి మంచి దారికి తీసుకురావాలి. మనం ఏం చేస్తాం? వాళ్ళు మారరండి, వాళ్ళు మంచి దారికి రారు, వాళ్ళు చెప్పినా వినరు, వాళ్ళకి చెప్పడం కంటే నోరు మూసుకోవడం మంచిది, వాళ్ళకి చెప్పినా వేస్ట్, వాళ్ళు పనికి మాలినోళ్ళు, వాళ్ళు ఎందుకు పనికిరారు. అసలు నువ్వు చెప్పిందేది? సాత్వికంతో చెప్పిందేది? సాత్వికంతో మృదువుగా చెప్పాలండి, కటువుగా చెప్పకూడదు, మృదువుగా చెప్పాలి, మృదువుగా చెప్పాలి. ఇప్పుడు ఒక రాజుగారు అనారోగ్యంతో ఉన్నాడు. జ్యోతిష్కుడిని ఒకరిని పిలిచాడంట. ఆ జ్యోతిష్కుడు వచ్చి అన్నాడు, అయ్యా, మీరు ఇంకొక సంవత్సరం మాత్రమే బతుకుతారు అన్నాడంట. ఎవరైనా తీసుకెళ్ళి జైల్లో ఏంటరా అన్నాడంట. ఇంకొకరిని పిలిచారు. ఆడేమన్నాడంటే, మహారాజా, మీరు 60 సంవత్సరాలు 50 సంవత్సరాలు దేదీప్యమానంగా బ్రతుకుతారు అన్నాడంట. ఇప్పుడు వాడికి 49. అడిగి 49 రాజుగారికి. ఈడేమన్నాడు, 50 సంవత్సరాలు మీరు దివ్యంగా బ్రతుకుతారండి అన్నాడు. వీడికి హారం ఇచ్చి పంపించాడట, మెడలో ఉన్న హారం ఇచ్చి. వీడు చెప్పింది ఆన్సర్ ఒకటే, ఆడు చెప్పింది ఒకటే. కాబట్టి ఆడేలా చెప్పాడు, ఇంకో సంవత్సరం బ్రతుకుతాం అన్నాడు. మండింది అడిగి. మీరు 50 సంవత్సరాల దివ్యంగా బ్రతుకుతారన్నాడు వీడు. 49 అడిగి. అంటే వీడు కూడా చెప్పింది ఎంత? అదనమాట. మృదువైన మాట కోపాన్ని చల్లారుస్తుందండి. నొప్పించే మాట కలహం రేపుద్ది. సాత్వికం ఉండాలి. జ్ఞానంతో వాళ్ళు మంచి దారికి వాళ్ళు రారండి, మారని నువ్వే చెప్పేస్తే, కనీసం ఒక ప్రయత్నం కూడా నువ్వు చేయకపోతే, ఒకవేళ చేసిన 10, 15, 20, 30 సార్లు నువ్వు ప్రయత్నం చేసినా మారకపోయినా సరే ఏం చేయాలి? ఇంకా ప్రయత్నం చేస్తూనే ఉండాలి. నువ్వు బ్రతికినంతకాలం
సాత్వికంతో ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ఆలోచించండి, సమాధానం అనే బంధంతో ఐక్యతను మనం కాపాడుకోవాలనే శ్రద్ధ ఉంటే ప్రేమ ఉండాలి, నీకు సహించాలి. ఎంతకాలం అండి చూసేది అనకూడదు, దీర్ఘశాంతం అన్నాడు. అందుకే ఎంతకాలమైనా చూడు. అబ్బబ్బబ్బబ్బబ్బా, మా పెళ్ళైన దగ్గర నుంచి అంతేనండి. మరి ఏం చేద్దాం? ఆయన మొండి స్వభావం అండి, మారడండి, తాగుబోతండి. ఎందుకు మారడు? ఆయన మారాలంటే నీలో ప్రేమ ఉండాలి, ఆమె మారాలంటే నీలో ప్రేమ ఉండాలి, నీ భార్య మారాలంటే నీకు ప్రేమ ఉండాలి, నీ భర్త మారాలంటే నీకు ప్రేమ ఉండాలి. ప్రేమ ఉంటే సరిపోదు, సహించే గుణం ఉండాలి. సహించే గుణం కూడా దీర్ఘశాంతం, దీర్ఘం, చాలా కాలం పడద్ది. కొన్నిసార్లు వినయం ఉండాలి, సంపూర్ణ వినయం, లోబడే మనసు ఉండాలి. సాత్వికం ఉండాలి. సాత్వికం అంటే మృదుత్వం ఉండాలి. కాబట్టి గమనించండి, సాత్వికంతో. అందుకే ఇంకొక మాట అంటాడు తిమోతి పత్రికలో, సేవకులకి హెచ్చరిక చేస్తాడు. తిమోతి పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయం 24-26 వచనాలు. సత్య విషయమైన అనుభవ జ్ఞానం వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనసు దయచేయును. అందువలన సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరు వాని ఉరిలో నుండి తప్పించుకొని మేలుకొందురేమో అని ప్రభు యొక్క దాసుడు అట్టి వారిని సాత్వికముతో శిక్షించుచు, జగడమాడక అందరి ఎడల సాధువుగాను, బోధింప సమర్థుడుగాను, కీడును సహించువాడుగాను ఉండాలంట. తిమోతికి చెప్తున్నాడు. తిమోతి సంఘంలో పాస్టర్, యవనస్తుడు. తిమోతికి నేర్పిస్తున్నాడు. కొంతమంది ఎదురాడేవాళ్ళు ఉంటారు. కొంతమంది సంఘ విశ్వాసులు సాతాను ఊరిలోనికి వెళ్ళిపోతారు. సాతాను వాళ్ళు పట్టేసుకుంటాడు. అయితే సేవకుడు చేయాల్సిన పని ఏంటంటే, సాతాను చెరలో నుండి వాళ్ళు తప్పించుకొని మేలుకుంటారేమో అని దేవుని దాసుడు అలాంటి వాళ్ళని వదిలేయకుండా సాత్వికముతో శిక్షించుచు, అంటే సాత్వికంతో దేవుని వాక్యం చేత సరిచేస్తూ, దెబ్బలాడకుండా, జగడమాడక, సాధువుగా, బోధించడానికి సమర్థుడుగా, కీడును సహించేవాడుగా ఉండాలి అంటున్నాడు. అతనే నిజమైన సేవకుడు. అలా చేస్తేనే సేవ, సహవాసం, విశ్వాసులు బలపడతారు. కాబట్టి దానికి సాత్వికం అవసరం. జగడమాడకూడదండి. మనం ఎప్పుడు కీడును సహించుకోవాలి. అవసరమైతే నీకు కీడే చేస్తున్నారు, నీకు బాధ కలిగిస్తున్నారు, నీకు కష్టాన్ని కలిగిస్తున్నారు, నిన్ను ఏడిపిస్తున్నారు, నిన్ను ఇబ్బంది పెడుతున్నారు, నిన్ను నానా మాటలు అంటున్నారు, నిన్ను ఇష్టానుసారంగా నీ విషయంలో వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. అయినా ఏం చేయాలి? సహించుకోవాలి. అదే సాత్వికం అంటే. అలా ఉంటేనే కదండి మనం కలిసి ఉండేది. అలా ఉంటేనే కదా మన కుటుంబాలు నిలబడేది. అలా ఉంటేనే కదా మన సంఘం అభివృద్ధి చెందేది. అలా ఉంటేనే కదా సమాజానికి మనం కొన్ని పాఠాలు నేర్పించేది. కాబట్టి గమనించండి, దేవుని పిల్లలు ఈ విషయంలో చాలా సాత్వికం ఉండాలి. సాత్వికం. ఆలోచన చేయండి, యాషావు కంటే కూడా యాకోబే శ్రేష్ఠుడు కదా. యాకోబులో కొన్ని లోపాలు ఉన్నా
యాసావు లాంటి భ్రష్టుడు కాదు యాకోబు. యాసావు లాంటి భ్రష్టుడు కాదు. భ్రష్టుడు కాకపోయినా సరే యాకోబు ఏం చేస్తున్నాడు? సాగిలి పడుతున్నాడు. ఇదే సాత్వికం అంటే, దీనత్వం అంటే. అసలు ప్రభు చెప్పిన మాట ఏంటి? పెద్దవాడు చిన్నవాడికి దాసుడవుతాడు అని చెప్పాడు. కానీ యాకోబు ఆ సంగతిని ఇప్పుడు ఎత్తట్లే. తన అన్నగారితో సమాధాన పడాలంతే. తన అన్నగారి కోపాన్ని చల్లార్చాలి. అందుకే సాత్వికంతో సాగిలి పడుతున్నాడు. రెండవది, అతను వాడిన భాష చూడండి. ప్రభువా అని 5 సార్లు సంబోధించాడు. ప్రభువా, నీ కటాక్షం నా మీద కలిగిందని 4 సార్లు ప్రస్తావిస్తాడు. దేవుని ముఖం చూసినట్లుగా నీ ముఖం చూశాను అంటాడు 2 సార్లు. నీ సేవకుడిని అంటాడు ఒకసారి. ఈ మాటలన్నీ యాకోబు వాడిన మాటలే. 7 సార్లు సాగిలి పడ్డాడు. ప్రభువా అంటున్నాడు. చూడండి 8వ వచనం, నా ప్రభు కటాక్షము నా మీద వచ్చుటకే. అంతకుముందు అధ్యాయంలో కూడా అంటాడు కదా, ప్రభువా, ప్రభువు అంటున్నాడు. నీ కటాక్షం నా మీదకి వచ్చింది అంటాడు. దేవుని ముఖం చూసినట్లుగా నీ ముఖం చూస్తున్నాను. నీ సేవకుణ్ణి. వీళ్ళంతా ఎవరు? వీళ్ళంతా ఎవరు? 5వ వచనం, ఏసావు కన్నులెత్తి పిల్లలను చూచి మీరు నీకేమి కావాలని అడిగినందుకు నీకేమవుతారు వీళ్ళంతా అని అడిగితే వీళ్ళు ఏమన్నాడు? వీరు దేవుడు నీ సేవకుడికి దయచేసిన పిల్లలే అంటున్నాడు. నీ సేవకుడు, నేను నీ సేవకుడిని అంటున్నాడు. సమాధానపరచబడుట కొరకు తను వాడుతున్న భాష ఎంత గొప్పదండి. ఎదుటి వాళ్ళని కనుక నువ్వు తగ్గించి మాట్లాడావనుకో అక్కడ సమాధానం రాదు. ఎదుటి వాళ్ళని గనపరిచినప్పుడే సమాధానానికి కారణమవుతుంది. ఏసావు వ్యభిచారి అని ఉంది బైబిల్లో. తల్లిదండ్రులకు ఇష్టడు కాదు, తల్లిదండ్రుల ఇష్టానికి వేరుగా తన ఇష్టానుసారంగా నడుస్తూ వచ్చాడు. ఇప్పుడు ఒరే నువ్వు పనికి వెళ్ళడురా, నువ్వు అమ్మా నాన్న సరిగా చూడవు, నువ్వు సరిగా పట్టించుకోవు, నీకు అసలు బుద్ధి ఉందా, నువ్వు పెద్ద వ్యభిచారివి, నువ్వు పెద్ద గొప్పలాగా చెప్తావేంటి, జ్యేష్ఠత్వాన్ని నాకెందుకు, నేను చేస్తున్నానని చెప్పి అన్నావు, మళ్ళీ నా మీదేమో పగబడతావా? జ్యేష్ఠత్వం వచ్చినప్పుడు యాక్చువల్గా ఆశీర్వాదం కూడా నాకే కదరా రావాల్సింది, నేనేమి నీకు అన్యాయం చేశాను? ఈ మాటలేం మాట్లాడట్లా. ఈ సంగతులేమి యాకోబు ఎత్తట్లేదు. ఈ సంగతులన్నీ ఎత్తుతో కూర్చున్నాను అనుకో గొడవ ఇంకా పెరిగిపోద్ది. ఈ సంగతులని సమాధాన పడాలనుకున్నప్పుడు ఈ సంగతులన్నీ ఎందుకండి? ఈ సంగతులే ఎత్తట్లేదు యాకోబు. ఏసావు కూడా యాకోబు మోసం చేసిన సంగతి ఎత్తట్లా. ఒకరి లోపాలు ఒకరికి తెలుసు. యాకోబు లోపాలు ఏసావుకు తెలుసు, ఏసావు లోపాలు యాకోబుకు తెలుసు. ఒకళ్ళ లోపాలు ఒకరికి తెలుసు. అయినా సరే ఇవన్నీ తీసుకొచ్చారనుకో అక్కడ ఇప్పుడు ఏమొచ్చేస్తుంది? కలహం వచ్చేస్తుంది, కానీ సమాధానం ఉండదు. అందుకే సామెతల గ్రంథకర్త అన్నాడు 15వ అధ్యాయం 1వ వచనంలో, మృదువైన మాట క్రోధమును కూడా చల్లారుస్తుంది, నొప్పించే మాట కలహాన్ని రేపుతుంది. కాబట్టి మృదువైన సంభాషణ వల్ల కలహం అంతా తీరిపోద్దండి. కలహం తీరిపోద్ది. మూడవది, యాకోబు పొందిన నష్టం. యాకోబు పొందినటువంటి
నష్టం. 8వ వచనంలో అడుగుతాడు కదా, యాసావు అడుగుతాడు, నాకు ఎదురుగా వచ్చిన గుంపంతా ఎందుకని అడగగా అతడు, నా ప్రభు కటాక్షము నా మీద వచ్చుటకే అని చెప్పాడు. అప్పుడు యాసావు, సహోదరుడా, నాకు కావలసినంత ఉన్నది, నీది నీవే ఉంచుకో అన్నాడు. అప్పుడు యాకోబు, అలా కాదు, నీ కటాక్షం నా మీద ఉంటే చెత్తగించి నా చేత ఈ కానుక పుచ్చుకో. దేవుని ముఖం చూసినట్లు ఈ ముఖం చూశాను, నీ కటాక్షం నా మీదకి వచ్చింది, నేను నీ ఎదుగు తెచ్చిన కానుకను చెత్తగించి పుచ్చుకో. దేవుడు నన్ను కనుకరించాడు, నాకు కావాల్సినంత ఉంది అని చెప్పి బలవంతం చేశాడు. కాబట్టి అతడు దాన్ని పుచ్చుకున్నాడు. యాకోబు యాసావుకి ఇచ్చినటువంటి కానుక మనం 32వ అధ్యాయంలో చెప్పుకున్నట్టు 580 జీవులు. ఇక్కడ చూడండి, అన్ని విధాలా కూడా సమాధాన పడే పద్ధతులు యాకోబులోనే కనబడుతున్నాయి. యాకోబు మాట్లాడితే దేవుడు మొహం చూసినట్టు, నీ కటాక్షం నా మీదకి వచ్చింది, నీ దాసుడిని. యాసావు మాటల్లో దేవుడన్న పదమే కనపడలేదు. యాసావు దైవభక్తి గలవాడు కాదు, ఆయన యాకోబు వివేకాన్ని చూపిస్తున్నాడు. యాసావు దైవభక్తి గలవాడు కాదు, అయినా సరే యాకోబు సహనాన్ని, వివేకాన్ని చూపిస్తూ ఉన్నాడు. అందుకే తర్వాత కాలంలో యాకోబు వంశస్థులైన ఇశ్రాయేల్ని దేవుడు ఉన్నత స్థానంలో ఉంచాడు. యాసావు సంతతి వారైనటువంటి ఎదోమీయుల్ని దేవుడు నాశనం చేశాడు. ఓబద్య గ్రంథం చదివితే తెలుస్తుంది యాసావు యాకోబులకు మధ్య ఉన్నటువంటి వైరం ఏంటో. ఓబద్య చక్కగా చెప్తాడు యాసావు గురించి. యాసావు ఎలాగా ఇశ్రాయేల్ మీద కోపాన్ని ప్రదర్శించి, ఇశ్రాయేల్ నాశనం పొందినప్పుడు సంతోషించి స్వీట్లు పంచుకుని ఇష్టానుసారంగా ప్రవర్తించడం మనం చదువుతాం ఓబద్య గ్రంథంలో. ఈనాడు మనం కూడా యాకోబు అనుసరించినటువంటి పద్ధతుల్ని మనం కూడా సమాధానపరచబడడానికి వాడితే దేవుడు మనల్ని కూడా వాస్తవంగా ఉన్నతమైన స్థాయికి తీసుకొస్తాడు. ఉన్నతమైన స్థితికి ప్రభు మనల్ని నడిపిస్తాడు, ఉన్నతమైన స్థితికి తీసుకొస్తాడు. ప్రభు గణపరుస్తాడండి, ప్రభు గణపరుస్తాడు. కాబట్టి మనలో ఉన్న విధేయత, ఎదుటి వాళ్ళని మనం గౌరవించేటువంటి విధానం, అవసరమైతే సమాధాన పడటం కోసం మనం పొందుకున్న నష్టాలు, వీటన్నిటిని బట్టి ప్రభు మనల్ని తప్పక హెచ్చిస్తాడండి. యాకోబు సమాధానపరిచేటువంటి విధానాన్ని ఈరోజు మనకు నేర్పిస్తున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, నువ్వు సంఘములో, సంఘ విషయాల్లో, సంఘ బిడ్డలతో సరైన సమాధాన బాంధవ్యాలను కలిగి ఉండకపోవచ్చు. నీ కుటుంబంలో నీకు సమాధానం లేకపోవచ్చు. యాకోబు లాంటి పద్ధతిని నీవు అనుసరించు, దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. అలా కాదండి పాస్టర్ గారు, మీరు ఏం చెప్పినా నాకు అక్కర్లేదండి, నేను విన్నండి, నా ఇష్టం నాదండి, నా ఇష్టం వచ్చినట్టుగా నేను బ్రతుకుతానండి, ఎవరు చెప్పిన మాటకు నేను తలొగ్గనండి, నేనే తప్పు చేయలేదండి, నాలో ఏ తప్పు లేదండి, అంతా వాళ్ళదేనండి తప్పు, ఇలాగే మొండిగా ఉంటావా? దేవుడు నిన్ను హెచ్చించాడు. 3 పద్ధతులు. మొదటి పద్ధతి ఏంటి? యాకోబు అనుసరించిన పద్ధతి. 2, యాకోబు మాట్లాడిన మాటలు, భాష. 3, యాకోబు పొందిన నష్టం. ఏమోనండి పాస్టర్ గారు, యాకోబు తప్పు చేశాడు కాబట్టి ఆ పద్ధతి అనుసరించాడండి, ఏ తప్పు చేయకుండా నేనెలా అనుసరించానండి అనేవాళ్ళు కూడా ఉంటారు. అందుకే ఇందాక చెప్పాను, లోపాలు అనేవి ఒకళ్ళలోనే ఉండవు,
నీలోనూ ఉంటాయి, ఎదుటి వాళ్ళలోనూ ఉంటాయి. నీ లోపాన్ని నువ్వు సరి చేసుకోకుండా నీ మొండికి నువ్వు ఉండి, నా లోపాన్ని నేను సరి చేసుకోకుండా నా మొండి పట్టుగా నేనుంటే ఇంకా ఐక్యత ఎలా వస్తుందండి? ప్రేమ ఎలా వస్తుంది? మన సంఘం ఎలా అభివృద్ధి చెందుద్ది? మన కుటుంబం ఎలా వృద్ధిలోకి వస్తుంది? చాలామంది అనుకుంటారు కుటుంబం అంటే భర్త భార్య అనుకుంటారు. వెనకాల పిల్లలు లేరండి? పిల్లలు ఉంటారా? వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించరా? వాళ్ళ గురించి మీకు అసలు పట్టింపు లేదా? పిల్లల భవిష్యత్తు ఎంత నరకమవుతుందో తెలుసా మీకు? అలాగే సంఘంలో కూడా ఒకళ్ళొకళ్ళు మాట్లాడుకోకుండా ఒకరికొకరు దెబ్బలాడుకుంటూ విభేదాలు సృష్టిస్తూ కలహాలు పెట్టేసుకుంటూ గొడవలు పడుతూ ఉంటే మరి మిగతా సంఘస్థులు కూడా డిస్టర్బ్ అవుతారు కదా నీ వల్ల. అందుకే పౌలు గారు చెప్పిన సూత్రం ఏముండాలంట? ప్రేమ, సహించాలి, ఇంకా దీర్ఘశాంతం, ఇంకా సంపూర్ణ వినయం, సాత్వికం. ఇవి లేకుండా మన సంఘం కానీ మన కుటుంబం కానీ ఎప్పటికీ సమాధానంతో ఉండలేవు. ఈ పద్ధతులు మనం పాటిద్దాం. దేవుడు మనకిచ్చేటువంటి ఔన్నత్య స్థితిని పొందాం. ఒకవేళ ఈ పద్ధతులు పాటించకుండా మన ఇష్టానుసారంగా మనం నడుచుకుంటే నీ సాక్ష్యం దెబ్బతింటది. నీ వల్ల సాటి సంఘస్థులు పాడైపోతారు, నీ వల్ల నీ కుటుంబం పాడైపోద్ది, నీ వల్ల నీ పిల్లలు పాడైపోతారు. నీవు సమాజానికి ఏ రకంగానూ ఉపయోగకరంగా ఉండలేవు. నువ్వు ఎంత భక్తి చేసినా, ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎన్ని విధాలుగా దేవుని కొనియాడినా నీ సాక్ష్యం, నీ భక్తి, నీ విశ్వాసం సరైనది కానప్పుడు నీవు అన్ని జనుల మధ్యలో నుండి, దేవుని బిడ్డల మధ్యలో నుండి నువ్వు ఒక మచ్చలా మిగిలిపోతావు. నీ జీవితాన్ని నువ్వే చేతులారా పాడు చేసుకుంటావు. కాబట్టి మన ఈగో పక్కన పెడితే మంచిది. ప్రతి విషయంలో అవసరమైతే పట్టుకుంటాం, కాళ్ళు పట్టుకుంటాం, తప్పే ఉంది. నాకు అటువంటిది ఏముండదు. అవసరమైతే తగ్గాలి, కాళ్ళు పట్టుకోవాల్సి వచ్చినా కాళ్ళు పట్టుకోవాలి. సమాధానం రావాలంటే అవసరమైతే కాళ్ళనే పట్టుకోవాలి, సమస్య లేదు. ఎందుకంటే మనం అందరం ఒకటే, మనందరం కావాలి, మనందరం దేవుని బిడ్డలం, మనం అందరం పరలోకానికి వెళ్తాం. ఇవాళ ఇక్కడ కలవకపోయినా రేపు పొద్దున పరలోకంలో కలుస్తాం. అప్పుడు ఏం చేయాలి? అప్పుడు దాక్కుంటావా? అప్పుడు ఇంకెక్కడ దాక్కుంటావు? న్యాయాధిపతి ఉంటాడు అక్కడ. అప్పుడు జాగ్రత్త పడదాం, సరి చేసుకుందాం, మన జీవితాన్ని బాగు చేసుకుందాం, సంఘాన్ని బలోపేతం చేద్దాం, సంఘ సరిహద్దులు విశాలమయ్యేటట్లు మన వంతు కృషి మనం చేద్దాం. సంఘానికి అలాగే మన కుటుంబాలకి మనం ఏ రకంగానూ అభ్యంతరకరంగా ఉండకుండా ప్రభు మనల్ని సరైన విధానంలో నడిపించునుగాక. ఆమేన్.